వెల్కమ్ బ్యాక్ ది రాయగడ్ రైడర్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయగడ్లో ఉన్న ప్రేమపాడు అయితే చూడబోతున్నామండి. మన రాయగడ రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి ప్రేమపాడుకి ఎలా వెళ్ళాలి, రూటు, తర్వాత వెళ్ళిన తర్వాత ప్రేమపాడు అంటే ఎలా ఉంటుంది మొత్తం కూడా మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఓకే అండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇదంతా మనకి రాయగడ రైల్వే స్టేషన్ జంక్షన్. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇదే మన బండి. ఫ్రెండ్స్, మనం రాయగడ వ్యూ పాయింట్ వీడియో అయితే ఒకటి చేసాం కదా, సేమ్ అదే రూట్ అండి. మనం సాయి ఇంటర్నేషనల్ నుంచి రాయగడ వ్యూ పాయింట్కి అయితే ఒక వ్లాగ్ అయితే చేసాం, సాయి ఇంటర్నేషనల్ జంక్షన్ నుంచి. ఆ వీడియో చూడండి, సేమ్ ఒకటే రూట్ అది ఇది కూడా. కాకపోతే దానికి దీనికి డిస్టెన్స్ అయితే కొంచెం తగ్గుతుంది, కొంచెం ముందలే ఉంటుంది ప్లేస్ అయితే. ఓకేనా, సేమ్ ఇదండి. ఇక్కడైతే మనం ఫస్ట్ టర్నింగ్ అయితే ఇక్కడ తీసుకోవాలి, స్ట్రైట్గా వచ్చి. ఇది బ్లాక్ ఆఫీస్ జంక్షన్ అంటారు. మనకి కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి ఇంకా కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అని ఒకటి వస్తుంది, అక్కడైతే మళ్ళీ మనం రైట్ తిరగాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కాళికాదేవి టెంపుల్ అయితే ఉంటుంది చూడండి. కాళికాదేవి అమ్మవారి టెంపుల్ మనకి కొత్తగా అయితే కడుతున్నారండి. పాత టెంపుల్ అయితే ఫ్రంట్ సైడ్ ఉన్నది, బ్యాక్ సైడ్ గోపురం ఉంది కదా, అది కొత్తది. మనకి ప్రతి సంవత్సరం కూడా రాయగఢలో దీపావళికి అయితే కాళిక పూజ జరుగుతుందండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, ఏరియా మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఆ వ్లాగ్ కూడా చేద్దాం, ఓకేనా. రాయగఢలో మనకి చాలా అంటే చాలా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ అయితే అవుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మన ఒడిశా ట్రెడిషనల్ చైతి అని ఒకటి ఉంటుందండి, చైతి అని. ఆ పండుగ అయితే అవుతుంది. తర్వాత మనకి కాళికాదేవి పూజ, తర్వాత గజలక్ష్మి పూజ, ఇలా చాలా అవుతాయండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అండి, చూడండి. ఇక్కడైతే మనం రైట్ సైడ్ తిరిగాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. మనకి ఇక్కడే జిల్లా మెయిన్ పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందండి, అదే పోలీస్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకి అక్కడ నుంచి ఇంచుమించు ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్ కన్నా ఎక్కువ పడుతుంది మనకి రాయగడ రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి. ఎవరైనా తెలియని వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళకి వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. ఎందుకంటే చూస్తుంటే కదా, డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను ఎలా వెళ్ళాలి అనేది. ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనకి బోర్ కొట్టేటప్పుడు సరదాగా అలా వెళ్ళడానికి అయితే చాలా బాగుంటుంది. అదండి, ఇక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అదండి, మనకి వ్యూ పాయింట్కి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయేవాళ్ళం. మనం వెళ్ళాల్సింది ప్రేమపాడు కాబట్టి ఇటువైపు అయితే తిరిగాం. మనకి వర్షాకాలం కదా, చూడండి ఎక్కడ పడితే అక్కడే బురద ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దగ్గరలోకి అయితే వచ్చాం. ఇదండి, ఇదే మనకి ప్రేమపాడు ఎంట్రన్స్. ఇదండి, ఇది మెయిన్ గేట్ మనకి స్టార్టింగ్. ఇక్కడ రాసి ఉంటుంది, బోర్డు చూపిస్తాను చూడండి. ఇదండి ప్రేమ్ పహాడ్. మనకి ఒడియాలో హిందీలో అయితే ఇలా అంటారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఎంట్రన్స్ అయితే ఇది. ఫ్రెండ్స్, మనకి కొండపైనే ఆ పరమశివుడి టెంపుల్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం అది చుట్టూ ప్రేమపాడ మొత్తం వ్లాగ్ చేసిన తర్వాత లాస్ట్లో అది చూద్దాం, ఓకేనా. చాలా బాగుంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సామాన్లు కూడా పెట్టారు, చూసారు కదా. ఇదే కాకుండా మనకి కొండపైన అయితే టెంపుల్ ఒకటి ఉందండి, ఆ టెంపుల్ కూడా చూద్దాం. అదే కాకుండా ఇంకా మనకి రుద్ర రూపంలో పరమేశ్వరుడి ఒక విగ్రహం అయితే ఉంటుంది, అది కూడా చూద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, భలే కట్టారు. ఇది ఒక ఎంట్రన్స్ మనకి. ఇది అయితే మనకి క్లోజ్ ఉంది, ఈ ఎంట్రన్స్ అయితే క్లోజ్ ఉంది చూడండి. లైట్స్ గట్టా భలే పెట్టారు. ఈవినింగ్ టైం మస్తుగా ఉంటుంది అనుకుంటా. ఫ్రెండ్స్, మనకి రాయగఢలో ఇటువంటి ప్లేస్లు అయితే చాలా తక్కువ అండి. మనకి ఫారెస్ట్ పార్క్ ఒకటి, తర్వాత ఈ ప్రేమపాడు ఒకటి, ఈ రెండే ఉన్నాయండి. గాంధీ పార్క్ అని ఒకటి ఉందండి, కాకపోతే అది కొంచెం ఇరుగ్గా ఉంటుంది, ఈ రెండు ఉన్నంత బాగా అయితే ఉండదు. ఇప్పుడు మనకి కొండ ఉంటుంది కదా, ఈ కొండ రౌండ్గా కూడా మనకి రోడ్ అయితే వేశారు. వాకింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, సరదాగా తిరగడానికి వచ్చే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుండండి, రేపు August 15 అనేసి. మనం వీడియో రికార్డ్ చేసిన టైం వచ్చేసరికి August 14 అండి. ఇటువైపు అయితే ఒక స్కూల్ ఉన్నట్టు ఉంది. ఓకే, ఇంకా ఇప్పుడైతే మనం చెప్పాను కదా మీకు, రుద్ర రూపంలో ఉన్న ఆ పరమశివుడి పెద్ద విగ్రహం అయితే ఒకటి ఉందని, అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం. నా చిన్నప్పటి నుంచి అయితే నాకు తెలిసిందైతే
ఈ ప్లేసేనండి. ఇదే మనకి ఇక్కడే శివకోవులు ఉండేది. ఇప్పుడైతే ఇక్కడ అంతగా డెవలప్ చేయలేదు. కాకపోతే ఒకప్పుడు కన్నా పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. కాకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ ఏం లేదు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇదండి రుద్ర రూపంలో ఉన్న ఆ పరమశివుడి దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఆ తండ్రి ఎంత రుద్రాకారంలో ఉన్నారు. నా చిన్నప్పుడు కూడా ఇదే విగ్రహం ఉండేదండి. అప్పటికిప్పటికి ఇదే విగ్రహం ఉంది. నిజంగా చాలా బాగా నిర్మించారు ఆ తండ్రిని అయితే. నంది తర్వాత ఈ లింగం ఇవన్నీ కూడా మనకి కొత్తగా పెట్టినలా ఉన్నారు. కానీ చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ. చాలామంది భక్తులు కూడా వస్తున్నారండి ఇక్కడికి. నేను వస్తున్నప్పుడు అయితే చూశాను. ఇక్కడ పూజలు అన్నీ జరుగుతున్నాయి. మీరు కూడా కావాలంటే రండి. ఎవరైనా తెలియని వాళ్ళు రావాలనుకుంటే మీకు రూట్ అంతా చెప్పాను కదా, ఈజీగా రావచ్చు. ఆ తండ్రిని ఇక్కడ బాగానే చూసుకుంటున్నారండి. కాకపోతే చూడండి చుట్టుపక్కల పర్యావరణం అయితే సరిగా పట్టించుకోవడం లేదు. మొత్తం పిచ్చి మొక్కలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అంత క్లీన్గా అయితే ఏం లేదు. ఇవి కూడా శుభ్రంగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంది ఈ ప్రదేశం. ఇదండి ఇందాకలా వచ్చాం కదా, స్టూడెంట్స్ ప్రేయర్ కోసం ప్రాక్టీస్ చేస్తుండ్రు. ఇప్పుడు అవే ప్రాక్టీస్ జరుగుతుంది. ఇంకా మనకి ఇదంతా కూడా ఈ టెంపుల్ పర్యావరణం అండి. చూడండి ఇక్కడ టెంపుల్ ముందులైతే ఈ పూల మొక్క ఉంది. చాలా బాగుంది ఇది చూడండి కలర్ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి మీద కూడా ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు నాకు 700 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం నా సబ్స్క్రైబర్లు అందరి మీద కూడా ఉండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. హర హర మహాదేవ శంభో శంకర. తండ్రి అందరి మీద నీ ఆశీర్వాదం ఉండాలి తండ్రి. ఓం నమ శివాయ, జై భోలేనాథ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ కొండ చుట్టూరా తిరుక్కొని వెళ్ళి మన మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దాం. కొత్తగా నిర్మించారు కదా శివ టెంపుల్. మనకి లోపలికి వచ్చాం కదా, ఎంట్రన్స్ రాగానే మనకు ఒక టెంపుల్ అయితే ఉందని చెప్పాను కదా కొండ మీద. అక్కడికైతే ఇప్పుడు వెళ్దాం. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఇక్కడే చాలా టైం అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇదంతా కూడా మనకి కొండ చుట్టూ వేసిన రూట్ అండి. మనకి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం చాలామంది అయితే వాకింగ్ చేయడానికి అయితే వస్తుంటారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు మనకి ప్రేమపాడు అనేది. ఒకప్పుడు అయితే ఏరియాని మనకి చిన్న కొండ అని అయితే అనేవాళ్ళండి నాకు తెలిసి, నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడైతే మంచిగా డెవలప్ చేసి దీని పేరేమో ప్రేమపాడు అని అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మనకి ఇక్కడ మెయిన్ అవుతుంది శివ టెంపుల్ ఉంటుందండి. ఇప్పుడు చూసాం కదా ఆ టెంపుల్ ఒకటి, తర్వాత ఎంట్రన్స్లో ఒక టెంపుల్. ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. చూడండి కొండ అయితే చాపరాయి కొండలాగా ఉంటుంది. మొత్తం కూడా మనకి కొండ చుట్టూరా రౌండ్గా అయితే రోడ్డు ఉంటుంది. వర్షాకాలం కదా, చూడండి మొక్కలు అయితే ఎలా పెరిగిపోయి ఫుల్గా. మీరు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చేలాగైతే మాత్రం మనకి జనారణ్యం ఉండేటప్పుడు ఇటువైపు అయితే రండి. అంతేగాని కొన్ని టైమ్స్లో అయితే రాకండి. నైట్ టైం ఒకటి, ఆఫ్టర్నూన్ టైం ఒకటి ఇటువైపు అయితే రాకండి. చూస్తుంటారు కదా ఎవ్వరు లేరు, చెప్పలేం ఏం జరుగుతాయో. మనకి స్టార్టింగ్లో అయితే ఒక టెంపుల్ ఉందని చెప్పాను కదా కొండ మీద, అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడే చూడండి ఇక్కడ ఎక్సెస్ సామాన్లు అయితే పెట్టారు. మనకి కొండ చుట్టూ వాకింగ్కి అయితే చాలామంది వస్తుంటారని చెప్పాను కదా. వాకింగ్ చేసుకొని మార్నింగ్ టైము ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఎక్సర్సైజ్ ఐటమ్స్ అయితే పెట్టారు. చూడండి చాలా బాగున్నాయి. మా ఇల్లే దగ్గర అయ్యి ఉంటే మాత్రం డైలీ మార్నింగ్ వచ్చేసి హ్యాపీగా కొండ చుట్టూ ఒక రౌండ్ వేసి చాలు, వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకొని డైలీ హెల్తీగా ఉందను. వాతావరణం కూడా చూడండి మొత్తం కూడా పచ్చటి వాతావరణం, గాలి కూడా కలుషితం ఉండదు, ప్యూర్ ఆక్సిజన్ అయితే ఉంటుంది. ఇంకా చూడండి కొండ మొత్తం కూడా ఎలాగుంది, స్టోను చాపరాయి కొండలాగా భలేగా ఉంది. నడుచుకుంటే ఎక్కిపోవచ్చు మీదకి మనం. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కూడా మనకి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ కూడా. కాకపోతే కొండ బ్యాక్ సైడ్ రాకుండా ఉంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అది కొన్ని సమయాల్లోనే, అన్ని సమయాల్లో కాదు. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ హాల్ చెక్కగూడ ఫౌండేషన్ స్టోన్ ల్యాండ్ ఆన్ డేటెడ్ 18/11/2014. అంటే మనకి ఇది ఈ ప్లేస్ని డెవలప్మెంట్ చేసిన డేట్ అండి ఇదంతా కూడా. ఇప్పుడైతే మనం కొండపైన ఉన్న ఒక టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఆ టెంపుల్ పైకి అయితే వెళ్దాం. మీరు అంత లోపల వరకు అయితే వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి పైన అయితే శివకోవులు ఉంటుంది. తర్వాత మనం కూర్చొని సరదా గడపడానికి అయితే ఒక హాల్ లాగా చాలా బాగుంటుంది వ్యూ చూసుకొని కొండపై నుంచి.
ఇది కూడా ఒక బెస్ట్ ప్లేస్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే చూడండి ఇక్కడ టెంపుల్ ఉంది. దేవాలయాల్లో ఎప్పుడైనా మనం ఆ దేవుడిని దర్శించుకొని సరదాగా కూర్చున్నామంటే, కొంతసేపు గడిపామంటే మనసైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ వాతావరణం చూడండి. ఒక కొండ పైన మనకి చల్ల గాలి వస్తుంటది. చాలా అంటే చాలా బావుంటుంది. వ్యూ చూస్తూ సరదాగా ఫ్యామిలీస్‌తో తర్వాత ఫ్రెండ్స్‌తో గడిపేసి వెళ్ళడానికైతే చాలా బావుంటుంది. దైవ దర్శనం తర్వాత ప్రకృతి ఆనందం 2 మనకి ఒకే దగ్గర దొరుకుతాయండి. ఇదండి ఇక్కడైతే మనకి శివ టెంపుల్ అండి. ఇదంతా కూడా మనకి కొత్తగా నిర్మించిందండి. కొత్తగా అయితే డెవలప్ చేసింది. మనం చూసాం కదా! పెద్ద విగ్రహం రుద్ర రూపంలో ఉన్న పరమేశ్వరుడిని. అదైతే మనకి చాలా పాతది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇదండి ఈరోజు సోమవారం కదా! అందరూ కూడా ఆ తండ్రిని దర్శించుకోండి. ఓం నమః శివాయ, పార్వతీ పరమేశ్వరాయ నమః. ఫ్రెండ్స్ మనకి ప్రతి శివకోవిల్లో నవగ్రహాలు ఎలా ఉంటాయో అలానే ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయండి చూడండి. ఇంకేం కావాలి చెప్పండి ఇక్కడ మనకి దైవ దర్శనం, ప్రకృతి ఆనందం అన్నీ కూడా బాగున్నాయి. దాంతోపాటు సేఫ్టీ. ఎందుకంటే మనకి ఈ లోపలికొచ్చే గేట్ ఎంట్రన్స్ దగ్గరే మనకి టెంపుల్ అయితే ఉంటుందండి. మనం ఇంకా ఎటు వెళ్ళక్కర్లేదు. చూడండి. వ్యూ చూడండి ఎంత బావుంది. కొండ మీద ఇది చాలా డెవలప్ చేసి చాలా కట్టారు. మీరు మీ పిల్లలతో వచ్చి, ఫ్రెండ్స్‌తో వచ్చి సరదాగా అయితే ఆ దేవుడిని దర్శించుకొని చల్లని గాలి తగులుతూ ఈ కొండపైన కొంతసేపు గడిపి ఇంటికి వెళ్ళిపోయామంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ విఘ్నేశ్వరుడి దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ వినాయక స్వామి వారి టెంపుల్ అయితే ఉంది. ఇదండి. మనకి నెక్స్ట్ మంతే మనకి గణేష్ చతుర్థి అయితే వస్తుంది కదా! వినాయక చవితి. అప్పుడు కూడా వద్దాం ఇక్కడికి. ఆ వినాయక స్వామి ఆశీర్వాదం నా సబ్స్క్రైబర్స్ మీద, నా మీద, ప్రతి ఒక్క మంచి మనిషి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై భోలేనాథ, జై గణనాథ. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మొత్తానికి ఇదైతే వీడియో. ఫ్రెండ్స్ మన ఛానల్‌కి అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు రాయగడ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్రదేశాలు అయితే చూపిస్తాను. ఓకేనా? మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని క్వాలిటీ కంటెంట్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్ మీకు ఈ ప్లేస్ ఎలా ఉందనేది కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని. ఓకే. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.